ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. అక్టోబరు 21వ తేదీ ఉదయకాలమున ఇటు రీతిగా డైలీ బ్రెడ్ పరిచర్యలు మనమందరము కలుసుకుంటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ అందించిన గొప్ప ప్రార్థన సహాయాన్ని బట్టి నిన్నటి దినమున నూజివీడు పట్టణంలో ప్రభు దైవ సేవకులు సదస్సును అద్భుతంగా దేవుని నామానికి మహిమకరముగా జరిగించారు. ఇందుకొరకై ప్రార్థన సహకారం అందించిన మీ అందరికీ యేసు క్రీస్తు నామములో మా హృదయపూర్వక శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక్కొక్క శాసనసభ్యుల రక్షణ కొరకు మనము ప్రార్థించడానికి ప్రభు కృప చూపిస్తూ వస్తున్నారు. అక్టోబర్ 21వ తేదీ కొరకు మనము ప్రార్థించవలసిన నియోజకవర్గం వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం. ఈ నియోజకవర్గ శాసనసభ్యులుగా గౌరవనీయులైన చల్లా ధర్మారెడ్డి గారు ఎన్నికయ్యారు. వారు, వారి బంధువులు, వారి స్నేహితులు, వారి రక్త సంబంధికులందరూ రక్షణ పొందినట్లుగా మనం ప్రార్థిద్దాం. ఇంకా ఈ డైలీ బ్రెడ్ పరిచర్లో మనం ప్రార్థించవలసిన యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 2 నియోజకవర్గాలు కూడా మనం ప్రార్థించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 మంది శాసనసభ్యుల కొరకు మనం ప్రార్థించినట్లు అవుతుంది. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు సభ్యుల కొరకు ప్రార్థన చేస్తాం. అది పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో 13 జిల్లాల్లో ఉన్న మండలాల కొరకు, మండల ప్రజల కొరకు మనము ప్రార్థించబోతున్నాం. రండి, దయచేసి పరకాల నియోజకవర్గం కొరకు ప్రార్థన చేద్దాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అక్టోబరు 21వ తేదీ ఉదయకాలం నైట్ రీతిగా డైలీ బ్రెడ్ పరిచర్యలో విజ్ఞాపన చేయటానికై మీరు చూపించిన మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు. గొప్ప దేవుడా, వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ నియోజకవర్గ శాసనసభ్యులకు ఎన్నికైన గౌరవనీయులైన చల్లా ధర్మారెడ్డి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిపై మీ కృప చూపించండి, వారిపై మీ దయను చూపించండి. ప్రభు, మీకు వందనాలు. వారిని రక్షించుకోండి. వారి బంధువులను, వారి స్నేహితులను, వారి రక్త సంబంధికులు మీరు రక్షించుకోండి. గొప్ప దేవుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరకాల నియోజకవర్గ ప్రజలందరిపై మీ కృపను ప్రోక్షించండి. ధనవంతుల కొరకు, బలవంతుల కొరకు, కమ్యూనిస్టుల కొరకు, నాస్తికుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారిపై మీ కృప చూపించండి. ఈ నియోజకవర్గంలో ఎవరైతే మీ పని కొరకు ఆటంకంగా ఉన్నారో ప్రభు, వారిని దర్శించి మీ నామానికి మీరు మహిమను పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం మత్తయి సువార్త 20వ అధ్యాయము 2వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 19వ అధ్యాయము 22వ మాటలో మొదటివారు అనేక వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారు అవుతారని ఆయన చెప్పిన ఉపమానములో నుండి ఈ 20వ అధ్యాయము మొదటి మాట నుండి దాదాపు 16వ మాట వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపమానాన్ని తెలియచేస్తూ ఉన్నారు.
నిన్నటి దినాన్ని కూడా ప్రభు అన్నారు, పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానును పోలి ఉన్నది అని ప్రభు తన వాక్యంలో సెలవిస్తూ, అతడు తన ద్రాక్ష తోటలోని పనివారిని కూలికి పెట్టుకున్నటకు ప్రొద్దున్న బయలుదేరి అనే వాక్యాన్ని చదివాం. రెండవదిగా ఈరోజు మనం చూసినట్లయితే దినమునకు ఒక దేనారము అంటే ఇంచుమించుగా ₹1 అని ఫుట్ నోట్లో కింద అర్థమిస్తూ ఉంది. దేనారము చొప్పున పనివారితో వాడబడి తన ద్రాక్షల తోటలోనికి వారిని పంపెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆయన ద్రాక్ష తోటలో పనివారిని పెట్టుటకు బయలుదేరి వెళ్ళాడు అని. ఏమిటి ఆ ద్రాక్ష తోట? ప్రస్తుతము ద్రాక్ష తోట దేనికి సాదృశ్యమై ఉంది అంటే సంఘానికి సాదృశ్యమై ఉంది. ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మీకు తెలిసిన శ్రేష్టమైన 3 ద్రాక్ష తోటలు. నెంబర్ 1, సంఘము ద్రాక్ష తోటకు సాదృశ్యమై ఉన్నది. రెండవది, మీ కుటుంబం నిజమైన ద్రాక్ష తోటకు సాదృశ్యమై ఉన్నది. మూడవది, మీ వ్యక్తిగత జీవితం. గమనిస్తున్నారు కదూ, డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరూ మీరు ఆసక్తితో దేవుని వాక్యాన్ని వినండి. మూడవది, మీ వ్యక్తిగత జీవితం కూడా ద్రాక్ష తోట అనుభవంలోనికి రావాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ సంఘం ద్రాక్ష తోటగానే ఉందా? మీ కుటుంబం ద్రాక్ష తోటగానే ఉందా? మీ వ్యక్తిగత జీవితం ద్రాక్ష తోటగానే ఉందో లేదో ఒకంత మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. అయితే ప్రభు అంటా ఉన్నారు, దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో వాడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ఆ ద్రాక్ష తోటలో పనిచేసే పనివారు కావాలని, ఆ పనివారికి దినమునకు దేనారము అంటే ఇంచుమించుగా ₹1 జీతం ఇవ్వటానికి పనివారిని పంపించినట్లుగా ప్రభు ఉపమానం చెప్తూ ఉన్నారు. ఎవరి జీవితాలైతే ద్రాక్ష తోటలో పనిచేటుకు వడబడి చేయబడతాయో, నిబంధన చేయబడతాయో, వారి జీవితాలకు నా దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. ఎవరైతే ఈ ద్రాక్ష తోటలో నమ్మకంగా పని చేస్తారో, మీరు డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దైవ జనాంగమా, మీరు ఆసక్తితో దేవుని వాక్యాన్ని వినండి. ద్రాక్ష తోటలో నీవు నీరు పోస్తావా? అయితే నా ప్రభు మీ పనికి సరైన జీతాన్ని ఇస్తారు. ద్రాక్ష తోట పరిచర్య చేస్తావా? ద్రాక్ష తోటను శుభ్రంగా ఉంచుకుంటావా? ద్రాక్ష తోటను కనిపెట్టుకుని ఉంటావా? ద్రాక్ష తోటకు సాదృశ్యమైన సంఘము గుమ్మము యొద్ద సంఘము క్షేమము కొరకై నువ్వు కనిపెడుతూ విజ్ఞాపన చేస్తావా? నా ప్రభు జీతం ఇస్తాడు. ఆయనతో వడబడి చేసుకో. ప్రభువా, మా కుటుంబంలో ఎన్ని పనులున్నా ద్రాక్ష తోటకు సాదృశ్యమైన సంఘాన్ని లేదా మందిరాన్ని నేను ప్రేమిస్తాను అని తీర్మానం తీసుకోవాలి. ప్రభువా, నా జీవితంలో ఎంత బిజీ లైఫ్ ఉన్నా సరే ద్రాక్ష తోటకు సాదృశ్యమైన దేవుని సన్నిధిని ప్రేమిస్తాను అనే తీర్మానం తీసుకోవాలి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఒకప్పుడు ఎంతో నమ్మకంగా ఆ ద్రాక్ష తోటలోనే ఉన్నావు. ఎన్నో చక్కని ఫలాలను నువ్వు అనుభవించావు. ఆ ద్రాక్ష తోటలో నువ్వు వృద్ధిల్లుతూ ఉండేదానివి. ఈ మధ్యకాలంలో ద్రాక్ష తోటలో ఉండవలసిన నీవు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నావు. దేవుని సహవాసానికి, దేవుని సన్నిధికి దూరం అయిపోయి నీ జీవితంలో
దేవుని కృపను కోల్పోతూ ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు వాక్యం సెలవిస్తుంది, దినమునకు దేనారము చొప్పున వడబడి చేసుకుని పనివారిని తోటలోనికి పంపిస్తున్నాడు ప్రభు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, రండి ప్రభుతో వడబడి చేసుకుందాం, ఒక నిబంధన చేసుకుందాం. ప్రభా, నీ ద్రాక్ష తోటలో పనివారిగా నన్ను నిలవబెట్టుమని ప్రభు పాదాలు పట్టుకుని విజ్ఞాపన చేద్దాం. అట్టి కృప డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి విడుకు ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు. అక్టోబర్ 21వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం వినబడతా ఉంది. నాయన, మీ కృప చూపించండి. ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యమైనదని, రెండవది అది కుటుంబానికి సాదృశ్యమైనదని, మూడవది మా వ్యక్తిగత జీవితానికి సాదృశ్యమైనదని మీరు చెప్తూ ఉన్నారు. మేము మీతో వడబడి చేసుకోవాలని మీరు మాతో మాట్లాడుతున్న అమూల్యమైన మాటలు బట్టి మీకు స్తోత్రాలు. నాయనా, ద్రాక్ష తోట వంటి అనుభవం మా జీవితానికి మీరు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావమును పొందుకోమని డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ మిక్కిలి సన్నిధి సహవాసం సదాకాలం మనకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.